అవని స్టోరీస్. పద్మ విషం పెట్టడంతో అనసూయ, అరవింద్, అవని, సురేష్లు చావు బ్రతుకుల మధ్య వెలివెల్లాడుతూ ఉంటారు. వారిని చూసి పద్మ పైశాచిక ఆనందం పొందుతూ నవ్వుతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన అంజలి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇదిగో చూడండి, నా బిడ్డ. మీరు చనిపోయారని అనుకున్నా నా బిడ్డ అంజలి బ్రతికే ఉంది చూడండి. నా బిడ్డ ఇలా అయిపోవడానికి కారణమెవరు? మీరే కదా. అది నీ కొడుకుపై ప్రేమ పెంచుకుంది, ఇలా పిచ్చిదైపోయింది. అలా పిచ్చిదవడానికి కారణం ఎవరు? మీరే కదా, మీరే కదా. ఓసేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నీ కూతురు బతికే ఉంది కదే, అయినా ఇలా చేస్తున్నావేంటి? మమ్మల్ని చంపితే నీకేమొస్తుందే? అమ్మా, పద్మమ్మ, ఇందాకే కదా నన్ను కూతురన్నావు. అమ్మ స్థానంలో ఉండి నువ్వు కూతురు జీవితాన్ని నాశనం చేస్తావా? దయచేసి మమ్మల్ని కాపాడు. అమ్మా పద్మమ్మ, కాపాడమ్మా, నీకు పుణ్యం ఉంటుంది, కాపాడమ్మా. నీకేం ద్రోహం చేశామని ఇలా చేస్తున్నావే? ఆడది పగబడితే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుస్తుంది కదా మీకు. మీరు చావాలి. మీరు చావటం నా కళ్ళారా చూడాలి, నా కూతురు కూడా చూడాలి. అలా పద్మ అంటూ ఉండగా అంజలి నవ్వుతూ ఉంటుంది. అంజలి నవ్వటం చూసి పద్మ కూడా సంబరపడిపోతుంది. చూశారు కదా, నా కూతురు నవ్వుతుంది. మీరు పడే బాధ చూసి నా కూతురు నవ్వుతుంది చూడండి. ఇప్పుడు సమయం వచ్చింది. ఇక మీరు చావాల్సిన సమయం వచ్చేసింది. చావడానికి సిద్ధంగా ఉండండి, సిద్ధంగా ఉండండి. ఇదిగో పద్మక్క, మా ప్రాణాలు కాపాడు, నీకు పుణ్యం ఉంటుందక్క, కాపాడక్క. మా అమ్మ చేసిన పనికి మమ్మల్ని బలి తీసుకోవటం నీకు న్యాయంగా అనిపిస్తుందా? ఇక సురేష్ అలా అంటూ ఉండగానే పద్మ ఓవైపు వెక్కి వెక్కి ఏడుస్తూనే మరోవైపు నవ్వుకుంటూ ఉంటుంది. ఇక మీకు బ్రతికే అవకాశం లేదు. ముందు ఈ అనసూయని చంపుతాను. దీనివల్లే నా కూతురిలా అయిపోయింది. వసై పిచ్చిదానా, ముందు నీ కూతురు చనిపోయిందన్నావు, తర్వాత అన్నీ మర్చిపోయి మాతో సంతోషంగా ఉన్నావు. ఇంతలోనే మరోసారి నీ కూతుర్ని తీసుకొచ్చి మా ముందుంచావు. ఏమైందే నీకు? చనిపోయిందనుకున్న నీ కూతురు ఎలా బతికింది? అసలేం జరిగిందో చెప్పి చావు. అలా అనసూయ కోపంగా అడగటంతో పద్మ మరోసారి నవ్వుకుంటూ జరిగిన విషయం ఏంటో చెప్తుంది. ఆ రోజు నువ్వు నీ సూటిపోటి మాటలతో నా కూతురుని అవమానించావుగా. అది భరించలేక నా కూతురు చనిపోవాలనుకుంది, కాని చనిపోలేదు. గదిలోకి వెళ్లి ఉరేసుకోవడానికి సిద్ధపడింది. కాని అక్కడే గదిలో కాలు జారి కింద పడింది. అలా పడేటప్పుడు తన తలకి బలమైన దెబ్బ తగిలింది. అందరిలాగే నేను చనిపోయిందనుకున్నాను, కాని తరువాత తెలిసింది నా కూతురు బతికే ఉందని. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాను. వైద్యం చేసిన డాక్టర్లు తన గతాన్ని పూర్తిగా మరిచిపోయిందని చెప్పారు. అలాగే తను మామూలు మనిషి కావడానికి చాలా ఏళ్లు పడుతుందన్నారు. పద్మలా మాట్లాడుతూ ఉండగా అంజలి అక్కడికి వస్తుంది. అమ్మా, అమ్మా, సురేష్ కావాలి, నాకు సురేష్ కావాలి, తీసుకొచ్చివ్వమ్మా. ఈరోజు తీసుకొచ్చిస్తానన్నావు కదా, నాకు వెంటనే సురేష్ కావాలి, తెచ్చివ్వమ్మా. తెచ్చిస్తానమ్మా, తీసుకొచ్చిస్తాను. చూశారుగా, ఇదిగో ఈ ఒక్క మాటే తన నోటి వెంటొస్తుంది. ఆకలైతే అన్నం అడగదు, దాహం వేస్తే నీళ్లడగదు. తను నోరు తెరిచి అడిగేది కేవలం ఒకే ఒక్కటి, అదే నీ కొడుకు సురేష్ని. పద్మలా చెప్పగానే అనసూయ, అరవింద్, అవని, సురేష్లు షాక్ అవుతారు. అంజలిని చూసి బాధపడతారు. మరోవైపు తమ ప్రాణాలు పోతుంటే గింజుకుంటూ ఉంటారు. నా కూతురు నీ కొడుకు పేరు రోజుకెన్నిసార్లు కలవరిస్తుందో చెప్పలేను. తను పెంచుకున్న ప్రేమ లాంటిది, అదిప్పుడు పిచ్చిదైపోయింది. దానికిప్పుడేం తెలీదు. ఎలాగైనా సరే నా కూతురిని బాగు చేసుకోవాలని చాలా ప్రదేశాలు తిరిగాను. ఎక్కడెక్కడో వైద్యం చేయించాను, కాని నా కూతురు బాగు కాలేదు. అందుకని ఇలా మమ్మల్ని చంపుతావా? నువ్వు చేస్తుంది తప్పు, ఇకనైనా మారు. అయ్యో దేవుడా, నా మాటల వల్ల ఎంత ఘోరం జరిగిపోయింది. పొగరుపోతుదాన్ని, అహంకారం ఎక్కువ ఇలా చేశాను. నా వల్ల ఒక అమ్మాయి జీవితమే నాశనమైపోయింది. ఒక తల్లి హంతకురాలవుతుంది. ఒక పచ్చని కుటుంబం చెల్లచెదరవుతుంది. దేవుడా, ఇంతమంది బాధకు కారణమైన నన్ను బలి తీసుకో తండ్రి, బలి తీసుకో. కాని నా కొడుకు, నా కోడలు, నా భర్తని మాత్రం కాపాడు తండ్రి. ఇదిగో పద్మ, నువ్విలా అవడానికి కారణం నేను కదా. దయచేసి నన్ను మాత్రమే శిక్షించు, నా ప్రాణాలు తీసేసుకో. వీళ్ళని మాత్రం వదిలే పద్మ, వదిలే. అలా అనసూయ అనుకుంటూ ఉండగా మరోవైపు పద్మ తన దగ్గరున్న కర్రతో అనసూయను కొట్టటానికి ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంతలో
వద్దమ్మా, వద్దు, అంత పని చెయ్యొద్దు. నా భార్యని వదిలిపెట్టమ్మా, వదిలిపెట్టు. దీన్ని నా చేతులతోనే చంపాలి. ఇప్పుడే మీరు విషం తాగి చావడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని చావగొట్టలేను. నేను చూస్తుండగా నా ముందే మీరు ప్రాణాలు వదులుతారని నాకు తెలుసు. కానీ ఈ అనసూయని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు. దీనికి 4 దెబ్బలైనా వేయాలి. నేను కొడుతుంటే ఆ దెబ్బలు తట్టుకోలేకే ఇది చావాలి. అది చూసి నేను సంతోషించాలి. అలా పద్మ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ఆ సమయంలోనే అవని ఒక్కసారిగా పైకి లేస్తుంది. తన ముందు ఉన్న వంటపాత్రల్ని తీసుకుని విసిరేస్తుంది. పద్మపై అక్కడున్న వస్తువులన్నీ వరుసగా వెంటనే వేస్తూ ఉండటంతో పద్మ ముందుకు రాలేకపోతుంది. వెంటనే ఆ దెబ్బలు తగలటంతో కింద పడిపోతుంది పద్మ. అలా పడిపోయిన పద్మ తన ప్రాణాలు వదిలేస్తోంది. ఇక వెంటనే అవని పరుగున ఇంట్లో నుంచి బయటకొస్తుంది. చుట్టుపక్కల వారు అవనిని చూసి వెంటనే వారి కుటుంబాన్ని ఆస్పత్రికి తీసుకువెళ్తారు. విషయం ఊరు మొత్తం తెలిసిపోతుంది. ఇక అవని కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు సురేష్ ఉంటాడు. అవని, నీకిప్పుడంతా బాగుంది కదా? ఏ ఇబ్బంది లేదు కదా? ఏవండి, మీరు బాగున్నారా? మీకేం కాలేదు కదా? అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు? అదిగో అలా చూడు, అక్కడెవరెవరున్నారో చూడు అంటూ సురేష్ కాస్త దూరంలో ఉన్న అరవిందు, అనసూయలను చూపిస్తాడు. అనసూయ తన కోడల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మా అవని, నువ్వే గాని అలా చేయకుండా ఉండుంటే మనం ఆ పద్మ చేతిలో ప్రాణాలు వదిలేవాళ్లం. ఆ పద్మ పైశాచికత్వానికి బలైపోయేవాళ్లం కదమ్మా. ఇప్పుడు ఆ పద్మ ఎలా ఉంది? ఏం చేస్తుంది? అది ఇంకా ఎక్కడుంది? అది ఎప్పుడో చచ్చిందిగా. ఆడవాళ్లు పగబడితే ఎలా ఉంటుందో మనకి చూపించెళ్ళిందా పద్మ. అందుకే ఆడవాళ్లు ఆచితూచి మాట్లాడాలని చెప్పేది. మీ అత్త అహంకారం వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది. కొత్తగా పెళ్ళైన మీకు అన్ని లోకాలు చూపించింది మీ అత్త. ఊరుకోండి, జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపోతాను. దయచేసి ఆ పద్మ గురించి గాని పాత ఘటనలు గాని నాకు గుర్తు చేయకండి. నాకు మనశ్శాంతి లేదు, ప్రశాంతంగా ఉండాలి. అది సరే, అంజలి ఏమైంది? ఎక్కడుంది తను? అంజలి ఆ సంఘటన తర్వాత పూర్తిగా మారిపోయింది. తన తల్లి చనిపోయినప్పుడు పద్మపై పడి వెక్కి వెక్కి ఏడ్చింది. బహుశా తనకు గతం గుర్తొచ్చిందనుకుంటా. ఇప్పుడెక్కడుంది ఆ అంజలి? అది మన దగ్గరెందుకుంటుందమ్మా? దాని తల్లి చచ్చింది కదా, అది భరించలేక అది ఎక్కడికో వెళ్ళిపోయింది. మీ మావయ్య, మీ ఆయన దానికోసం అంతా వెతికారు. అదెక్కడా కనిపించటం లేదు. పోనీలే, దాని పీడ విరగడైపోయింది. ఇకనైనా మనం ఆ పాడు విషయాల గురించి ఆలోచించకుండా ఉందాం. అమ్మా, ఇకనైనా నువ్వు నీ అహంకారం తగ్గించుకోమ్మా. మనకన్నా తక్కువ స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళను గౌరవించడం నేర్చుకో. మాటలతో ఎవరిని బాధ పెట్టకమ్మా. మా పెళ్ళైన కొత్తలో అవనిని కూడా చాలా మాట్లాడినావు. నేను భరించలేకపోయేవాణ్ణి. పాపం అవని చాలా బాధపడింది. ఇకనైనా నీలో మార్పు వస్తుందని అనుకుంటున్నానమ్మా. ఒరే బాబూ, నాకు బుద్ధొచ్చిందిరా. నేను తప్పు చేశాను. ఇక ఎప్పటికీ ఎవ్వరినీ తక్కువ అంచనా వేయను. ఎవ్వరిని మాటలతో బాధ పెట్టను. నన్ను క్షమించరా. అమ్మా అవని, నన్ను క్షమించు. చిన్నదానివైనా నువ్వు చాలా తెలివిగా నడుచుకున్నావు. ఎవ్వరినీ బాధ పెట్టకుండా అందర్నీ ఒకేలాగా చూసావు. నేను తప్పు చేశాను. అందుకు ఇప్పటి వరకు అనుభవించింది చాలు. కొన్నాళ్లపాటు ఎక్కడికైనా వెళ్తాను. కాశీకి వెళ్ళొస్తాను. చేసిన పాపాలైనా తొలగిపోతాయి. అబ్బబ్బా, ఈ నాలుకో మంచి నిర్ణయం తీసుకున్నావే. అమ్మా అవని, నీకు మీ అత్త బాధ తప్పుతుందమ్మా. ఇంట్లో నువ్వు నీ భర్త సంతోషంగా ఉండండి. అంటే ఏంటండి? నేను గయ్యాళిదాన్ననా? నేను మారిపోయానండి. నన్ను నమ్మండి. నమ్మాలంటే ముందింటికెళ్ళాలి. పదా వెళ్దాం. అవని, ఇక బయలుదేరదాం. అలాగేనండి, వెళ్దాం పదండి. అలా ఆస్పత్రి నుంచి అనసూయ, అరవిందు, సురేష్, అవనిలు ఇంటికి చేరుకుంటారు. జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసుకోకుండా మర్చిపోవటానికి చూస్తూ ఉంటారు. కొంతకాలం గడిచింది. సురేష్ మళ్లీ ఉద్యోగానికి వెళ్లటం మొదలు పెడతాడు. మరోవైపు అరవింద్ కూడా చిన్నా చితకా పనులు చేస్తూ ఉంటాడు. ఇక వంటింట్లో అనసూయ వంట పనులు చేస్తూ ఉంటుంది. అవని కూడా అత్తగారికి సాయం చేస్తూ ఉంటుంది. అమ్మా అవని, ఇవన్నీ నీకెందుకు? కాసేపు నువ్వలా కూర్చొని విశ్రాంతి తీసుకో. వంట పని నేను చూసుకుంటాను గదా. అత్తయ్యా, అది కాదు, ఈరోజు కూరలు నేనే చెయ్యాలనుకున్నాను. కానీ ఎందుకో నా ఒంట్లో బాగుండటం లేదు. ఏమైందమ్మా? ఏమైంది? అది కాదత్తయ్యా, ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టు, వాంతయ్యేటట్టు అనిపిస్తుంది. అంటూ అవని వెంటనే పక్కకు వెళ్లి వాంతులు చేసుకుంటుంది. అది చూసి అనసూయ చాలా సంతోషిస్తుంది. ఏంటత్తయ్యా అలా నవ్వుకుంటున్నారు?
ఈ వాంతులు నీ ఆరోగ్యం బాగోలేకొచ్చినవి కావు, నీ కడుపు పండితే వచ్చినవి. అంటే నువ్వు అమ్మవు కాబోతున్నావు, నేను నానమ్మని కాబోతున్నాను. చాలా సంతోషంగా ఉందత్తయ్యా. ఇంతలో అక్కడికి అరవింద్ సురేష్ ఇద్దరూ వస్తారు. వారికి విషయం చెప్తుంది అనసూయ. ఇద్దరూ సంతోషంతో చిందులు వేస్తారు. నానా, మన ఇంటికి బుజ్జోడు రాబోతున్నాడు. ఇక నీ మనవడితో ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు నువ్వు. అవునరా, వాడు మాత్రం నాలాగే పెరగాలి, నాలాగే ధైర్యవంతుల్లా ఉండాలి. చూశాన్లే మీ ధైర్యాన్ని. మీ బుద్ధులు అస్సలు రాకూడదు. వాడికి నా కోడలు అవని పోలికలే రావాలి. అవనిలాంటి తెలివితేటలు, అవనిలాంటి ధైర్యంతో పుడతాడు చూడండి. అమ్మా, ఎవరి పోలికలతో అయినా పుట్టనివ్వు, కానీ నీలాగా మాటలతో భయపెట్టే గుణం రాకుండా ఉంటే అదే చాలు. ఒరేయ్, ఇప్పుడవన్నీ ఎందుకు చెప్తావురా? ఇప్పుడిప్పుడే ఆ గతం నుండి కోలుకుంటున్నాను. సరదా కన్నాన్లేమ్మా. అలా అవని, సురేష్, అరవింద్, అనసూయలు సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఇల్లు మొత్తం కోలాహలంగా ఉంటుంది. నవ్వుల మధ్య ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వారిని పక్కింటి నుంచి దొంగచాటుగా గమనిస్తూ ఉంటుంది అంజలి. అది గమనించకుండా అనసూయ, అరవిందు, అవని, సురేష్లు చిందులేస్తూ సంబరపడుతూ ఉంటారు. ఈ సిరీస్ మీకు నచ్చిందా? ప్రేక్షకుల అభిమానాలు పొందిన ఈ సిరీస్ 2వ సీజన్ మీ ముందుకు రావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 3వ భాగంలో అత్తగారు అవని చేసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అత్తగారు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటారు. అప్పుడే అవని అటుగా వెళ్తూ అత్తగారిని చూస్తుంది. అత్తగారిని చూసిన అవని, ఏంటి మా అత్తగారు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? పొరపాటు చేశానా? నేనెక్కడా దొరికిపోలేదు కదా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది అవని. అంతా గుర్తు తెచ్చుకొని అప్పుడు వచ్చిన వాళ్లతో తను అన్నమాట గుర్తొస్తుంది. అయ్యయ్యో, నేను వాళ్ళ ముందు తన పిసినారితనం వదిలేసిందని గబుక్కు నోరు జారనే. ఇప్పుడు మా అత్తగారికి అనుమానం వచ్చినట్టుంది. మా అత్తగారికి అసలు పిసినారితనం ఉన్నట్టు నాకు తెలియదు కదా. నాకెలా తెలిసిందని ఆలోచిస్తూ ఉందనుకుంటా. ఇప్పుడు తన ఆలోచనని మలుపు తిప్పకపోతే చాలా ప్రమాదంలో పడిపోతాను అని కొద్దిసేపు ఆలోచించి అత్తగారి దగ్గరికి వెళ్తుంది. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? ఏం జరిగింది? ఏం లేదులే అవని అని అంటుంది. అప్పుడు అవని, అత్తయ్య అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఇందాక వాళ్ళు మీకు పిసినారితనం అని చెప్తూ ఉంటే నాకు కోపం వచ్చింది. ఒకవేళ వాళ్ళు నేనేదో మిమ్మల్ని చేశాను, మీరింతవరకు మారలేదని అనుకుంటారేమోనని మాట అడ్డం వేశాను. అయినా మీకు పిసినారితనం ఉందని నాకు ఇంతవరకు తెలీదు, వాళ్ళు చెప్పేంతవరకు. ఆ మాట వినగానే అత్తగారికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయినా అదంతా పొదుపని వాళ్ళకి తెలియదు అనుకుంటా అత్తయ్య. దాని గురించి పట్టించుకోకుండా మీరు నా దగ్గర ఎలా ఉన్నారో నాకు బాగా తెలుసు కదా. ఎవరేమన్నా దాని గురించి పట్టించుకోకండి, ఎక్కువగా ఆలోచించకండి అని అవని అంటుంది. ఇక అత్తగారు కూడా ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకుంటారు. ఇక అవని తన పని తాను చేసుకుంటూ ఉండగా అరవింద్ అక్కడికి వస్తాడు. అమ్మ అవని, ఏంటి ఇంకా మీ అత్తగారు పూర్తిగా మారిపోయినట్టేనా, లేదా ఏదైనా కొర ఉందా? ఇంకా కొంచెం ఉంది మావయ్య. అది కూడా పూర్తిగా మారిపోతే అనుమానాలు లేకుండా ఉంటాయి. ఇప్పటి వరకు ఆమె 90% బుద్ధిని మార్చేసుకుంది. తొందరగా ఆ మిగిలిన 10% కూడా మారిపోతే ఇంక మనకి ఎలాంటి బాధ ఉండదమ్మా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అవని భర్త సురేష్ అక్కడికి వస్తాడు. అవని, అసలు మన వీధి మొత్తం మా అమ్మ గురించే చెప్పుకుంటున్నారు తెలుసా, అంతలా మార్చేశావు, చాలా గొప్పగా ఉంది. అలా వాళ్ళు ముగ్గురూ మాట్లాడుకుంటూ ఉంటారు. అదంతా చాటుగా అత్తగారు వింటారు. అప్పుడు అత్తగారు, నన్ను మార్చడమేమో గానీ డబ్బులు మాత్రం వృధా చేసేశారు. చాలా కోపంగా ఉంది. ఇంత నాటకవాడి నన్నిట్టా చేశారు. ఇప్పుడు నేను కొత్త నాటకం మొదలెడితే వాళ్ళు ఏం చేస్తారో చూస్తాను. ఈ రోజు నుంచి మళ్ళీ నేను పిసినారుగానే ఉంటాను, నేనేంటో నిరూపిస్తాను అని చాలా కోపంగా తనలో తాను అనుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా అక్కడ అవని సురేష్తో, ఏవండి, నేను అత్తగారితో మార్కెట్కి వెళ్ళొస్తాను, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుని రావాలి, మరి వెళ్ళొస్తామండి. ఆ మాట వినగానే తను సరే అంటాడు. ఇక అవని అత్తగారి దగ్గరికి వెళ్లి మార్కెట్కి వెళ్దామని చెప్పటంతో అత్తగారు కూడా సరే అంటుంది. ఇక ఇద్దరూ మార్కెట్కి వెళ్తారు. మార్కెట్కి వెళ్లిన వెంటనే అత్తగారు పాడైపోయిన కూరగాయల్ని బేరమాడుతూ ఉంటారు. అది చూసి అవని ఆశ్చర్యపోతుంది. ఏంటత్తయ్య ఇవి కొంటున్నారు? ఏమైంది? డబ్బుని వృధా చేయడం నాకు ఇష్టం లేదు. కొంచెం పొదుపు నేర్చుకోవాలని మనసుకు అనిపిస్తుంది, అందుకే ఇట్టా చేస్తున్నాను. ఇక ఇంట్లో ఏమైనా కూడా నేనే చూసుకుంటానులే, అవి ఇవి అంటూ నువ్వు చేయాల్సిన పనులేం లేవు. ఆ మాట వినగానే అవని చాలా కంగారు పడిపోతుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది,
ఏంటి అత్తగారు ఒక్కసారికి ఇలా మారిపోయారు? అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో వాళ్లకు తెలిసిన వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరూ కూడా అత్తగారితో మాట్లాడుతూ ఉంటారు. రమణ, నిన్ను చూసి చాలా రోజులవుతుంది. చాలా బాగున్నావు. అప్పటికి ఇప్పటికే ఏ మార్పు లేదు నీలో. నిన్ను చూసి కూడా చాలా రోజులవుతుంది వదినా. అన్నట్టు ఊర్లో ఎక్కడికి వెళ్ళినా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. అందరూ కూడా నీ గురించి చెప్పుకుంటున్నారు. అసలు ఊర్లో అనసూయ అంటే ఒక బ్రాండ్ అయిపోయింది. అందులో ఏముందిలే గాని రేపు ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. మీరిద్దరూ కూడా తప్పకుండా రావాలి. అయితే మంచి ఖరీదైన చీరలు కొంటున్నామన్నమాట. ఓ తప్పకుండా ఎత్తాను అని అనసూయ అంటుంది. అందుకు వాళ్ళు సంతోషంగా నవ్వుకుంటూ మీ కోడలా అంటూ అవనిని పలకరిస్తారు. అత్తగారు అవును అని చెప్పటంతో వాళ్ళిద్దరూ అలాగే చాలాసేపు మాట్లాడి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళొచ్చిన తర్వాత అవని ఇంకా అయోమయంలో పడిపోతుంది. అవని తన మనసులో, ఇదేంటి ఇంట్లో ఏమో పొదుపు అంటున్నారు, మళ్ళీ వీళ్ళనేమో వ్రతానికి రమ్మని పిలుస్తున్నారు, పైగా కాస్ట్లీ చీరలు పెడతా అంటున్నారు. నాకంతా అయోమయంగా ఉంది. సరే, ఇంట్లోకి కావలసిన కిరాణా సామాన్లు కూడా ఒకేసారి తీసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి ఇటన్నిటిని పెట్టి మళ్ళీ తిరిగి షాపింగ్కి వద్దాము. ఏమంటావు? సరే అత్తయ్య అని అవని అంటుంది. ఇక వాళ్ళు చకచకా వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటారు. కిరాణా సరుకులు కూడా తీసుకుంటారు. నాణ్యమైన వాటిని మాత్రం తీసుకోలేదు. అప్పుడు అవని, అత్తయ్య ఇలా తక్కువ ధరలోవి తీసుకుంటే మన ఆరోగ్యం ఏమవుతుంది? అసలు మీకేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వేం చేసావో నాకు బాగా తెలుసు. జబ్బు పేరుతో నాటకమాడి డబ్బు మొత్తాన్ని నా చేత వృధా ఖర్చు పెట్టించావు. ఇప్పుడు నాకు నిజమంతా తెలిసిపోయింది. ఇక ఇంట్లో కూడా నేను చెప్పినట్టే జరగాలి. అది కాదత్తయ్య అని అవని ఆశ్చర్యపోయి ఏదో చెప్పబోతూ ఉండగా అత్తగారు నోరు మూసుకోనుండు అంటూ ఆమెను తిడతారు. ఆ తర్వాత ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అవని భర్త మామతో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. అది విన్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు. ఇదేంటవని, ఇందాకే కదా మా అమ్మ గురించి మనం గొప్పగా చెప్పుకున్నాం, మళ్ళీ ఇలా చేస్తుందేంటి? అప్పుడే అక్కడికి అత్తగారు వచ్చి ఇలా అంటుంది. ఎందుకు గుసగుసలు అనుకుంటున్నారో నాకు మొత్తం నిజం తెలిసిపోయింది కదా. ఇక మీ ఆటలు నేను సాగనివ్వను. పైగా నాకు ఇప్పుడు మంచి పేరు కూడా వచ్చింది కదా. ఆ పేరు కూడా బయట నేను చెడగొట్టుకోవాలని అనుకోవట్లేదు. బయట అలా తట్టాగే నటిస్తాను, ఇంట్లో ఉన్న మీతో ఎట్టాగే ఉంటాను. కానీ ఎందుకిప్పుడు? మనం ఎప్పట్లాగే ఆనందంగా ఉండొచ్చుగా. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ పిసినారితనం మా అందరినీ ముప్పతిప్పలు పెడుతుంది. ఆ విషయం తెలుసుకో అనసూయ. ఇన్ని నెలలో నేను వృధాగా అన్నీ ఖర్చు పెట్టానుగా. ఇప్పుడు నుంచైనా కొంత మిగిల్చడానికి ప్రయత్నిస్తాను అని అనసూయ అనటంతో వాళ్ళకి చేసేదేమీ లేక అలా ఉండిపోతారు. ఆ తర్వాత మళ్లీ కోడల్ని బయటకు తీసుకెళ్తుంది అనసూయ. తక్కువ రకంలో కాకుండా మరీ ఎక్కువ రకాలుగానూ కాకుండా చీరలు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. ఆ తర్వాత అత్తగారు, అవని చుట్టుపక్కలనే వ్రతానికి రమ్మని పిలు. రేపు ఉదయం 8 గంటలకు వ్రతం అని చెప్పు. సరే అత్తయ్య, అలాగే చెప్తాను అని చుట్టుపక్కల వాళ్లకి వ్రతం గురించి చెప్తుంది. వాళ్ళు వస్తాము అని చెప్తారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు అందరూ పూజ చేస్తూ ఉంటారు. పూజ పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళకి అత్తగారు చీరలను అందిస్తారు. వాళ్ళు ఎంతో సంతోషంతో వాటిని తీసుకొని, నిండు నూరేళ్లు ఆయుషుతో అష్టైశ్వర్యాలతో పసుపు కుంకుమలతో సంతోషంగుండమ్మా అని పేరంటానికొచ్చిన కాంతమ్మ దీవిస్తుంది. ఇక ఆమె కూడా చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా అదే పాత అనసూయ కనబడుతూ ఉంటుంది. రుచి పచి లేని కూరలు, నాణ్యత లేని సరుకులు అన్నీ కూడా మార్చేస్తుంది. పాత అనసూయలాగా మారిపోతుంది. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓ రోజు అత్తగారు గదిలో నిద్రపోతూ ఉండగా అవని బయట అడుగుపెట్టి అందరినీ కూడా మేడ మీదకు పిలుస్తుంది. మనం అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. అత్తగారు బయట వాళ్ళందరికీ ఎప్పట్లాగానే పిసినారి కాదన్నట్టుగా నటిస్తున్నా, ఇంట్లోనేమో మనల్ని టార్చర్ చేస్తున్నారు. ఇదంతా కేవలం మనం ఇలా చేసామన్న ఉద్దేశంతోనే అనుకుంటా. ఆమె ఏం చేస్తే మళ్ళీ మనతో నార్మల్గా ఉంటుందో ఆలోచించండి. జరిగిన దాంట్లో తప్పు మందే. అందరం ఒప్పుకుందాం, క్షమాపణ కోరుకుందాం. అప్పుడేమన్నా మారుతుందేమో కదా. బహుశా అలా చెప్తే మారడానికి అవకాశం ఎక్కువే ఉంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఆమె దగ్గర తగ్గుంటే ఆమె కొంచెం మన మీద జాలి చూపిస్తుంది. అయితే ఈరోజు మనం తన దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పేసి మనందరం తప్పైందని క్షమాపణ కోరుకుందాం. ఇక అప్పుడు తను మారిద్దేమో చూద్దాం. ఎప్పట్లాగానే ఉంటుందో, ఇక ఎప్పటికీ తను మారకుండా అలాగే ఉంటే గనక ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిద్దాం. అమ్మో, ఆ ఊహే చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని దయవల్ల
ఆమె పూర్తిగా మారిపోతే అంతే చాలు. మీరన్నట్టుగానే అందరం క్షమాపణ చెప్దాం అని వాళ్ళందరూ మాట్లాడుకొని అనసూయ దగ్గరికి వెళ్తారు. అనసూయ దగ్గరికి వెళ్ళి ఆమెని నిద్రలేపుతారు. ఏంటి ముగ్గురు కట్టకట్టుకుని వచ్చారు? కొంపదీసి నన్ను లేపేద్దాం అనుకుంటున్నారా? చచ్చా, ఏం మాటలవి? నీకు మేమందరం క్షమాపణ చెప్పడానికి వచ్చాం. నాకెందుకు క్షమాపణ? అప్పుడు వాళ్ళు జరిగిన విషయం అంతా చెప్పి ముగ్గురు ఒకేసారి క్షమాపణ కోరుకుంటారు. అందుకు అత్తగారు ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారేంటి మావయ్య? అయితే మన పని అయిపోయినట్టేనా? ఏమో నాన్నా, నువ్వు చెప్పింది నిజమైనట్టుంది. అమ్మ కోపం తగ్గకపోగా ఎక్కువైపోయి ఇంకా మనల్ని టార్చర్ పెడుతుందో ఏమో. నోరు మూసుకొని ఉండరా, మళ్ళీ అందరం వెళ్ళి క్షమాపణ చెప్దాము పదండి అని మళ్ళీ అందరూ వెళ్ళి క్షమాపణ చెప్తారు. ఆమె వాళ్ళ వైపు కోపంగా చూస్తుంది. వాళ్ళు భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంత సమయానికి ఆమె వాళ్ళందరినీ పిలుస్తుంది. అసలు ఆమె వాళ్ళని ఎందుకు పిలిచింది, వాళ్లతో ఏం చెప్తుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం.